శుభోదయం అండి అందరికీ. జై శ్రీరామ్. మేము ఈరోజు ఎల్లమ్మ గుడి పండుగ చేసుకోవడానికి ఎల్లమ్మ దగ్గర మొక్కు ఉందండి. మొక్కు తీర్చుకోవడానికి మా విలేజ్లో మా ఊరు ఎల్లమ్మ దగ్గరకు వచ్చి ప్రొద్దున్నే వచ్చేసామండి. 7:30 వరకు వచ్చేసాము. ఇంకా రాగానే గుడి దగ్గర మా విలేజ్ వాళ్ళమే కాబట్టి అమ్మ ముగ్గులే అంటే అన్ని ముగ్గులు వేసేసిన, పొయ్యి అంటు పెట్టిన, సాహిత్యం రెడీ చేసిన, ఓడి బియ్యం, అమ్మవారికి చీర, 2 టవళ్ళు, ఒడి బియ్యం అన్నీ కలిపిన పెట్టిన, కొబ్బరికాయ, పువ్వులు, ఒడి బియ్యం కలిపినాం. నేను మాడపడుచు, అమ్మ, అత్తమ్మ అందరం కలిసి ఒడి బియ్యం కలిపినాం. ఇంకా అమ్మవారికి కళ్ళు, బొట్టు మొక్కుకున్నామండి. అన్నీ రెడీ పెట్టుకుంటున్నాం. ఇంకా నైవేద్యం రెడీ చేసినాం. నైవేద్యం కుడుములు, గుడాలు, పిండి కూర, పెరుగన్నం అన్నీ నైవేద్యం పెట్టుకొని అన్నీ మంచి కుట్టు పట్టుకొని పైనకి వెళ్ళినామండి. మా చిన్న తల్లి మా కోడలు మెల్లిగా నడుచుకుంటూ పోతుంది లంగా బ్లౌజ్ వేసుకుని. గుడి అండి, మా ఊరు ఎల్లమ్మ తల్లి. ఈ అమ్మవారి కళ్ళు ఎక్కిస్తున్నారు గుడి సేవ చేసేవాళ్ళు. ఇంకా ఒడి బియ్యం పోయమని చెప్పిండు. ఒడి బియ్యం పోస్తున్నాం. ఒడి బియ్యం పోసినాం. ఒక 5 ఒడి బియ్యం పోసినామండి. చాలా మంచిగా అనిపించింది మాకు. మా ఊరు రేణుక ఎల్లమ్మ తల్లి. అందరం ఒడి బియ్యం పోసేసినాం. చూడండి అమ్మవారు ఎలా ఉంది. చాలా సత్యం అండి. చాలామంది వస్తారు. మంగళవారం చేసుకున్నాం కదా, ఇంకా ఫుల్ జనాలు. అసలు మాకే 7:30కి వెళ్ళిన ప్లేస్ దొరకలేదండి, అంతమంది ఉన్నారు. ఇంకా హాలిడేస్ కదా, ఇంకెక్కువ చేసుకుంటున్నారు పండుగలు. హాలిడేస్ టైం కాబట్టి. ఇదిగోండి 5 ఒడి బియ్యం పోసినాం. ఇంకా ఇప్పుడు కోడి జడత పట్టాలండి. ఇక ఒడి బియ్యం పోసి అమ్మవారికి బియ్యం అప్ప చెప్పినాం. ఆ మొక్కు తీర్చుకున్నాం, బట్టలు ఎక్కించినాం, ఇక జడత పట్టినాం. ఆల్రెడీ ఒక పుంజు ఇచ్చేసిందండి. ఇంకో పుంజు యాక్చువల్లీ ఒక్క పుంజు అనుకున్నాం. మళ్ళీ సంతోషంగా 2 పుంజులు కోసుకుందామని 2 జడత ఇచ్చేసినాయి. ఇంకా మా ఆయన వెళ్ళిపోయింది అవి సాఫ్ చేయడానికి. ఇంకా నాగమ్మ తల్లి ఉంటుంది. అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి ప్యాలల నైవేద్యం పెట్టి ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా అన్ని దేవుళ్ళ దగ్గర అయిపోయినాయి. దర్శనం చేసుకున్నాం, ప్రదక్షిణ చేసినాం. ఇంకా వంటల దగ్గరకు వచ్చి ప్రసాదం, కుడుములు కూడా అందరం ప్రసాదం తిన్నాం. ఇక పిల్లలండి, మా బాబు, మా అత్తయ్య చీర తీసుకొచ్చి ఉయ్యాల కట్టినాం. పిల్లలందరూ ఇంకా ఉయ్యాలు ఇవ్వడం బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా వంట అయ్యేసరికి మర్రి చెట్టు, ఊడ చెట్లు అంటే పట్టుకొని ఊగుతారు కదా, పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఒక వన భోజనాలకు వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి. మా అమ్మవారి మొక్కు తీర్చుకున్నామండి. బాయ్.